హాయ్ అండి, వెల్కమ్ టు కేదాస్ కిచెన్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను కేవలం అరగంటలో స్పాంజీ లాంటి మృదువైన ఇడ్లీ రెసిపీని చూపించిపోతున్నాను. ఎటువంటి పప్పులు కానీ నానబెట్టకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వేసుకునే ఇడ్లీ రెసిపీని నేను చూపించిపోతున్నానండి. సో ఈ ఇడ్లీ ఎక్కువ ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది కూడా. మరెందుకు ఆలస్యం, నేను ఎలా అనేది మీకు నేను ఇప్పుడు వీడియోలోకి చూపించిపోతున్నాను. దానికోసం ముందుగా నేను ఒక కప్పు అటుకులు తీసుకున్నానండి. శుభ్రంగా ఒక 2 సార్లు ఇలా వాటర్తో కడిగి ఆ తర్వాత నేను పావు కప్పు పెరుగు వేసుకొని చక్కగా ఇలా కలుపుకుంటున్నానండి. కాస్తంత నీళ్లు చలకరించుకొని ఇలా 15 నిమిషాల వరకు నానబెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ అటుకులు నానేలోపు నేను ఒక కప్పున్నర బియ్యం రవ్వ తీసుకున్నానండి. ఈ బియ్యం రవ్వను నేను వాటర్తో చక్కగా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత ఇప్పుడు నేను నానబెట్టుకున్న అటుకులను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. సో అందులోకి నేను ఒక పావు కప్ అంతా వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. పిండిని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత నేను స్మూత్గా చక్కగా పేస్ట్ చేసుకున్నానండి. అందులోకి కావాలనుకుంటే మీరు ఒక అరకప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నేను పక్కన పెట్టుకున్న బియ్యపు రవ్వని తీసి చక్కగా ఇందులో మిక్స్ చేసుకుంటున్నాను. సో మినప్పప్పు నానబెట్టకుండా రవ్వ కలుపుకొని పులి పెట్టకుండా మనము ఎంచక్కగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఒక అరగంటలో ఇలా ఇడ్లీని రెడీ చేసుకోవచ్చు కదా. మనకి టైం కూడా చాలా వరకు సేవ్ అవుతుంది. ఉప్పు సరిపడా వేసుకుంటున్నాను. అలాగే బేకింగ్ సోడా కానీ ఈనో కానీ పావు స్పూన్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని 20 నిమిషాల వరకు నేను నానబెట్టుకుంటున్నాను పిండిని. 20 నిమిషాలు రెస్ట్ ఉంచేస్తే సరిపోతుంది. 20 నిమిషాల తర్వాత నేను ఒక ఇడ్లీ ప్లేట్ని తీసుకొని అందులోకి ఆయిల్ని అంతా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేను ఇడ్లీ బ్యాటర్ని వేసుకుంటున్నానండి. సో ఇడ్లీ బ్యాటర్ని ఇలా వేసుకున్న తర్వాత ఇలా పిండిని మొత్తం ఫిల్ చేసేసుకున్న తర్వాత నేను ఇడ్లీ కుక్కర్లో 15 నుంచి 20 నిమిషాల వరకు నేను ఉడికించుకున్నాను. బాయిల్ అయిపోయిన తర్వాత నేను ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకున్నానండి. ఒక్కసారి నేను మీకు తీసి చూపిస్తున్నాను చూడండి. సో ఇప్పుడు ఇన్స్టెంట్ ఇడ్లీ రెడీ అయిపోయిందండి. ఎక్కువ శ్రమించకుండా చక్కగా అప్పటికప్పుడు మనం హాఫ్ అన్ అవర్లో రెడీ చేసుకోవచ్చు. సో మరెందుకు ఆలస్యం, తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఏదైనా చట్నీతో కానీ సాంబార్తో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. సో ఈ రెసిపీ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరికొన్ని వీడియోస్లో కలుద్దాం.